రా బాబు, కూర్చో. నీ బాధ నాకు తెలుసు బాబు. ఇన్నాళ్ళు నిన్ను కంటికి రెప్పలా పెంచుకున్న నీ తండ్రి నీకు దూరం అయ్యాడనేగా. రోగాలతో బాధపడకుండా, ఎవరిని బాధ పెట్టకుండా కన్నుమూసే అదృష్టం ఎంతమంది కలుగుతుందంట. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అని తెలిసిన ఏదో ఏదో తెలియని వంటతనాన్ని భరించలేకపోతున్నాను రామదాస్. అందుకే పెద్దవాడివి, నాకు తోడుగా ఉంటామని నిన్ను నా ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. అంత అభిమానం చూపిస్తున్నందుకు చాలా సంతోషం బాబు. కానీ రమ్మనే సంస్కారం నీకున్నా అక్కడ ఉండే అర్హత నాకు లేదు. నీకు అర్హత లేకపోవడానికి నేను నీ కొడుకు లాంటి వాడిని అనుకున్న తర్వాత నువ్వు ఇలాంటి చోటు ఉండడం భావ్యం కాదు. నా మాట కాదనుకో. చల్ల ఇక్కడ ఉత్తరం రాసి ఒకసారి వచ్చి చూశాడు. మనం వస్తుంది బాబు. ఇంకో 4 రోజుల్లో వస్తానని ఉత్తరం రాసింది. అదేమిటి రామదాస్, చల్లయి వస్తుంటే సంతోషించడం అనేసి విచారిస్తున్నావు దీనికి? నేను వైభవంతో ఉన్న రోజుల్లో రాత పుట్టిందేమో. పుట్టిన దగ్గర నుంచి మేడలు, కార్లు ఉన్న వాతావరణాన్ని చూసింది. అప్పట్లోనే రాధను బెంగళూరు పంపించి కాన్వెంట్లో చదివిస్తున్నాను. నాకంటూ ఉన్న ప్రతి వస్తువును అమ్మేసి ఇక అమ్మడానికి ఏదీ లేక 2 ఏళ్ల నుంచి పళ్ళబండి తోసుకుంటూ బతుకుతున్నాను. ఈ దౌర్భాగ్యం దానికి కంటబడితే ఎక్కడ బాధపడుతుందోనని దాన్ని ఇక్కడికి రానివ్వకుండా ఈ 2 ఏళ్ళు జాగ్రత్త పడ్డాను. కానీ దాని పరీక్షలు పూర్తయిపోయాయి. ఇంటికి వస్తుంది. నా పరిస్థితి మునపట్లాగే ఉందనుకొని ఏవేవో కావాలంటూ ఉత్తరం రాసింది. రాయని రామదాస్, చల్లాయి చిన్నతనంలో చూసిన వైభవం తనలాగే పెరిగి పెద్దదై తన కోసం ఎదురు చూస్తుందని నువ్వు ఉత్తరం రాయి. బాబు, అవును రామదాస్, ఆ చల్లాయి కన్నా ఇంకా బ్రతికే ఉన్నాడు. ఈనాటి నుంచి నా ఇల్లు, నా ఆస్తి, నా సర్వస్వం చల్లాయివే. బాబు రామదాస్, ఈ విధంగానైనా నేను రుణముక్తునయ్యే అవకాశం కలిగించు. బాబు, బాబు. రాధా, మై స్వీటీ. అబ్బా, మన ప్రేమలాగే ఈ ఐస్ క్రీమ్ కూడా ఎంత తీయగా ఉందో. ప్రేమించడంలోనూ చదవటంలోనూ రెండిట్లో డిగ్రీ పూర్తి చేశాం. ఆ తర్వాత ఏముంది, కాలేజ్ అయిపోయింది కాబట్టి మ్యారేజ్. ఆ అదృష్టం కోసం ఎదురు చూస్తున్నాను. మీ డాడీకి మన పెళ్లి గురించి అభ్యంతరం లేదని చెప్పావు, కానీ మా డాడీ మన పెళ్లికి ఒప్పుకోపోతే ఊరుకుంటానేంటి? రుక్మిణిని శ్రీకృష్ణుడు ఎత్తుకుపోయినట్టు నిన్ను నేను ఎత్తుకుపోతాను. హే, వాట్ ఈస్ దిస్? నేను చేయాల్సిన పని నువ్వు చేస్తానంటున్నావు. హే దినేష్, స్టాప్. ప్రేమించడం తెలిసిన మగాడు తండ్రిని ఎదిరించి నేను చేతకాని వాడైతే అంతకంటే ఏం చేయాలి? నేను చేతకాని వాడిని కాదు రాధా, తండ్రి చాటు బిడ్డని. అలాగని చెప్పి మా డాడీకి భయపడి నిన్ను దూరం చేసుకుంటాను అనుకుంటున్నావా? నెవర్, నెవర్ డార్లింగ్. బ్రతికితే మరిద్దరం కలిసే బ్రతుకుతాం, లేకపోతే లేకపోతేనే ప్రసక్తి లేదు మోహన్. మనిషి నుంచి నీడని ఎలా విడదీలేమో అలాగే మనల్ని కూడా ఒకరి నుంచి ఒకరినెవ్వరూ విడతీయలేరు. రాధా, మోహన్. హాయ్ అల్లు, మేనల్లు. ఉదయం రావాల్సిన ట్రైన్ మధ్యాహ్నానికి, మధ్యాహ్నం రావాల్సింది సాయంత్రానికి వస్తుందని సేఫ్టీకి భోజనం కూడా తెచ్చుకున్నాను. కానీ వేళ విచిత్రం, ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చేసిందే. ఫుడ్ తిని వెయిటింగ్ రూమ్ లో బెడ్ ఎక్కుతాం అనుకున్న ప్లాన్ అంతా చెడిపోయింది. ఇంజిన్ చాలా పవర్ఫుల్ లా ఉంది. పద. బేబీ, డాడీ. ఏమ్మా, ప్రయాణం బాగా సాగిందా? వెరీ ఫైన్ డాడీ. డాడీ, ఈయన మోహన్ అని మా మ్యాన్ అల్లు, మీ బేబీకి క్లాస్మేట్, రైల్ మేట్. ఆ వివరాలని తర్వాత చెప్తాను. పదండి డాడీ. పదమ్మా. వెల్కమ్ మై బాయ్, వెల్కమ్. బాగున్నారా డాడీ? ఆ ప్రశ్నలు అడగవలసింది నేను. హౌ ఆర్ యు మై బాయ్? వెరీ ఫైన్ బా. అడిగింది నిన్ను కాదు. పరీక్షలు బాగా రాసావా? బ్రహ్మాండంగా రాశాను డాడీ, ఫస్ట్ క్లాస్ డెఫినెట్. వెరీ గుడ్. నాకు నమ్మకం లేదు బా. హార్మోని వాయించుకో. హార్మోని కాదు బా, బుద్ధిమంతుల్లో చదువుతాడని కదా బాబును బెంగళూరు పంపించాం. కానీ మన బుజ్జిబాబు ఓ బేబీని తీసుకుని బండి దిగాడు. ఆ బేబీని వీడు ప్రేమించాడని నీకెలా తెలుసు? కానీ సైకిల్ తో కనిపెట్టేశా. బ్యూటిఫుల్, మార్వలస్, ఫెంటాస్టిక్ డాడీ. నువ్వు కొత్తగా ఇల్లు కొన్నానంటే ఏదో మామూలు ఇల్లు అనుకున్నాను. ఇంత పెద్ద భవనం కొన్నావని అనుకోలేదు. ఐ వెరీ గ్లాడ్ డాడీ. ఎక్సలెంట్ ప్యానల్స్, సూపర్ స్టేర్కేస్, స్వీట్ డెకరేషన్. రియల్లీ డాడీ, ఇంత అందమైన ఇంట్లో ఉంటానని
నేను కళ్ళ కూడా ఊహించలేదు. ఈ ఇంటి విలువెంత డాడీ? విలువ నీకు నచ్చాలని, నువ్వు మనసారా ఆనందించాలని మీ డాడీ ఇల్లుకున్నారమ్మా. నీ ఆనందమే తన ఆనందం అనుకుంటున్నప్పుడు ఇంటి విలువ ఎంతైతేనే. రామ పైకెళ్దాం, నీకు అది చూపిస్తాం. బ్యూటిఫుల్ డిజైన్. నీకు నచ్చాయమ్మా? వెరీ నైస్, వండర్ఫుల్ కలర్స్. నీకోసం బాంబే నుంచి తెప్పించావమ్మా. అరే నైస్ కాస్మెటిక్స్. సింగపూర్ నుంచి తెలిసిన వాళ్ళు వస్తుంటే నీకోసం ప్రత్యేకంగా తెప్పించావమ్మా. బాగున్నాయా? మార్వెలస్. నీ ఆనందం చూస్తుంటే నాకెంతో తృప్తిగా ఉందమ్మా. ఏమి డాడీ, ఇందాక నుంచి చూస్తున్నాను. ఇవన్నీ తనే కొన్నట్టు, తనే తెప్పించినట్టు, తనే ఏర్పాటు చేసినట్టు. మీకంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు మీ సెక్రటరీయా? అవునమ్మా, నీ సెక్రటరీ. సెక్రటరీలా ఉండక మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఎంత స్వతంత్రం తీసుకుంటున్నాడో చూడు. అవును, ఈడెవరు డాడీ? ఈవిడ మనకు కావలసిన మనిషి అమ్మా. ప్రయాణం చేసి అలసిపోయావుగా, వెళ్ళి స్నానం చేయి. జ్యోతి, అమ్మాయి కావాల్సిన ఏర్పాటు చూడు. అక్కర్లేదు, నా విషయాలు నేను చూసుకోగలను, నా పనులు నేను చేసుకోగలను. బాబు, చూడండి, మీరు వాళ్ళకి మేలు చేయాలనుకుంటే మీ ఆస్తిపాస్తులు ఇవ్వచ్చు, ఐశ్వర్యాన్ని అప్పగించవచ్చు. కానీ మీ ఇంట్లో మీరే సెక్రటరీగా బతకాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటిని ముందే తుంచకపోతే ముందు ముందు చాలా కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. జ్యోతి, నా గత జీవితం గురించి నీకు చెప్పానుగా. వాళ్ళకి ఏ కష్టం కలగకుండా సుఖంగా ఆనందంగా ఉంటే నాకు అదే తృప్తి. ఈ విషయంలో నాకు అడ్డు చెప్పకుండా నాతో సహకరించు. మిస్టర్ రాజా, మా అనుమతి లేకుండా మా ఇంట్లో మా టేబుల్ మీద భోజనం చేయడానికి నీకెంత ధైర్యం? గెలపైసాయి. ఇంటికి గతి లేని నీలాంటి అడ్రస్ లేని మనుషులు చేరదీసి ఆశ్రయిస్తే అంతరాలు చూడకుండా అందరాలు ఎక్కాలని ప్రయత్నిస్తావా? నీకు తోడు నీకొక గర్ల్ ఫ్రెండ్, ఆవిడ చేత వడ్డనా? ఆఫ్టర్ ఆల్ చెప్పింది చేస్తూ ఇచ్చింది పుచ్చుకొని బ్రతకాల్సిన సెక్రటరీవి నువ్వేమిటో, నీ అర్హత ఏమిటో మర్చిపోయి మా హోదాలో ఉండాలని చూస్తే నేనెంత మాత్రం సహించలేను. సారీ, ఐఎమ్ సో సారీ. నథింగ్ డూయింగ్. నిన్ను నువ్వు మర్చిపోయి మళ్ళీ మరోసారి ఇలా ప్రవర్తించావంటే ఐ విల్ డిస్మిస్ యు. బీ కేర్ఫుల్. ఏం చేయి కడిగేసుకున్నారు? ఆ అమ్మాయి మాటలతో కడుపు నిండిపోయిందా? ఆ చిన్న మనసు కష్టపడకుండా ఉంటే అదే చాలు, నా కడుపు నిన్నట్లే. నేను తలపెట్టిన అనాథ శరణాలయం నీ కృషితో ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అయ్య గారు. అలాగ అనకండి బాబు. ఈ ఏడాది 20 మంది అనాథ స్త్రీలకు పెళ్లిళ్లు చేసిన, 30 మంది యువకులకు ఉద్యోగాలు వేయించగలిగిన అదంతా మీ పుణ్యమే కదా. అసలు శరణాలయంలోని అనాథలకింత అన్నం పెట్టడం కూడా మీరు చేసే సహాయం వల్లనే జరుగుతుంది బాబు గారు. డబ్బు సహాయం అంటే చేయగలం కానీ దాన్ని సద్వినియోగపరిచే మీ పోటీ మనుషులు ఉన్నప్పుడే ఏ మంచి కార్యమైనా సక్రమంగా జరుగుతుంది. కూర్చోండి, తీసుకోండి. హౌ డేర్ యు ఆర్! నాకు చెప్పకుండా, మా పర్మిషన్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మా డబ్బు ఖర్చు పెట్టడానికి ఎవరిచ్చా నీకు అధికారం? అది కదమ్మా, నేను డోంట్ ఆర్గ్యూ. ఇప్పుడు నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే డాడీకి తెలియకుండా ఇంతవరకు ఎంత కాజేశావో ఎవరికి తెలుసు. చూడు మిస్టర్, చిన్నాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు చలాయించావు. ఇప్పుడు తాళాలు నా చేతికి వచ్చాయి. ఇక మీద నీకెంత కావాలో, ఎందుకు కావాలో నన్ను అడిగి తీసుకెళ్ళిన ప్రతి రూపాయికి నాకు లెక్క చెప్పాలి. చూసావా డాడీ, మీకు తెలియకుండా మీ సెక్రటరీ ఎంత దోచేస్తున్నాడో. ఇక మీదట ఇతని ఆటలు సాగనివ్వను. రాధా బాబు. మరేం పర్వాలేదు రామదాస్, రాధకి ఇంకా పసితనం కదా. పసితనం కాదు బాబు, పెంకితనం. నువ్వు మా జీవితాన్ని ఎలా నిలబెట్టావో తెలియని అజ్ఞానం. నీ సర్వస్వం మాకు త్యాగం చేసి నీ ఇంట్లో నువ్వే దొంగ అనిపించుకునే దుస్థితిలో దాని చేత మాటలు పడుతుంటే నేను సహించలేను. ఇందులో బాధపడడానికి ఏముంది రామదాస్? రాధ ప్రస్తుతంలో తన లేతకాళ్లతో నీ గుండెల మీద తంటే నీ కోపం వచ్చిందా? ఇప్పుడు రాధన్న మాటల్ని నేను అలాగే తీసుకున్నాను రామదాస్. లేదు బాబు, ఈ అవమానాన్ని భరించే సహనం నీకున్నా దేవుణ్ణి అవమానించే హక్కు మాకు లేదు. రామదాస్, అవును బాబు,
కూతురు మనసు కష్టపెట్టకూడదని నా పేదరికాన్ని దాచి ఒక్క అబద్ధం ఆడినందుకు నిన్నింత బాధ పెట్టాల్సి వచ్చింది. ఇది ఇలా సాగటానికి వీల్లేదు. నా గుండెల్లో మండుతున్న అగ్ని పర్వతాల్ని ఒక్క క్షణం కూడా భరించలేను. ఇప్పుడే వెళ్ళి రాధకు నిజం చెప్తాను. చెప్పు రామదాస్, నేను హంతకుడని చెప్పు. నిజం చెప్పి రాధ దృష్టిలో నన్ను నీచుడుగా నిలబెట్టే వరకు నువ్వు వాగలేదనుకుంటే ఇప్పుడే వెళ్ళి చెప్పు. అవును రామదాస్, చెల్లాయికి నన్ను గురించి ఏమని చెప్తావు? నీ అన్నయ్యను చంపిన హంతకుడు ఇతరేనమ్మా అని చెప్తావా? చెప్పు. నా ఉద్దేశం అది కాదు బాబు. ఉద్దేశం ఏదైనా నిజం చెప్పడం వల్ల ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించావా? నా అన్నయ్యను చంపిన వాడు ఆస్తి కాదు కదా, వాడింట్లో పిడికలు మెతుకులు తిన్నా పాపమే. దీనికంటే బయటికెళ్ళి ముచ్చెదు బతుకుతావు రా నాన్న. కానీ రాదంటే నువ్వేం సమాధానం చెప్తావు రామదాస్? బాబు, అవును రామదాస్, నీ కూతురు సుఖపడాలనేగా ఇన్నేళ్ళు కడుపు కట్టుకుని ఎన్ని కష్టాలు పడ్డావు. ఇప్పుడు ఆవేశంలో నిజం చెప్పి ఆమె సుఖ సంతోషాలు పాడు చేస్తావా? తెలియంతరంలో ఒక హత్య చేసి ఆ పాపం నుండి విముక్తి పొందాలనే నా జీవితాశయాన్ని ఇప్పుడు అనవసరంగా నిజం చెప్పి నాశనం చేస్తావా? రామదాస్, రాధ నీ కన్న కూతురే కావచ్చు, కానీ నాకు దేవుడిచ్చిన చెల్లెలు. అన్నా చెల్లెల మధ్య అనురాగాలే తప్ప అపార్థాలు అవమానాలు ఉండవు రామదాస్, ఉండవు. బాబు. అవును రామదాస్, మీరు సాయంత్రం 5 గంటలు మా హోటల్ దగ్గర రండి, డబ్బిస్తానని తీసుకెళ్తారు. కానీ అలాగేనండి. మీ అమ్మగారిని కలుసుకున్నారా? కలుసుకుని కూడా మీ కన్న తల్లి నోరారా అమ్మ అని పిలవలేకపోయారా? మీలాంటి ధర్మదాతని నా కొడుకుని చెప్పుకోవడానికి ఏ తల్లైనా గర్వపడుతుందండి. జ్యోతి, మా అమ్మ గర్వించే విధంగా నేను పెరగలేదు. ఆవిడ కొన్ని సిద్ధాంతాలున్నాయి. సిద్ధాంతాలు తల్లిని